నమస్తే. ఇవాళ టాపిక్ బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అయిపోయింది కదా! ఇప్పుడు ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో? ఈ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా! సో, బీఆర్ఎస్ పార్టీ నుంచి అందరూ కాంగ్రెస్‌కి, బీజేపీకి వెళ్ళిపోతున్నారు. ఎంపీలు, సిట్టింగ్ ఎంపీలు. అయితే వీళ్ళు బీఆర్ఎస్ ఇంకా పవర్‌లో లేదు కాబట్టి స్టేట్‌లో ఇక ఫైట్ విల్ బి బిట్వీన్ కాంగ్రెస్ అండ్ దిస్ థింగ్. సో, అందుకని ఏం చేస్తున్నాడు బీఆర్ఎస్ చంద్రశేఖరరావు ఆర్ఎస్ ప్రవీణ్ తోటి పొత్తు పెట్టుకుంటున్నాడట. అయితే ఈ ఆర్ఎస్ ప్రవీణ్ గురించి కూడా చెప్పాలి. ఆయన కూడా ఏదో ఐపీఎస్ ఆఫీసర్ అనుకుంటా. సో, ఆర్ఎస్ ప్రవీణ్ నేను కొన్ని గురుకులాలు మన గవర్నమెంట్ గురుకులాలని పెట్టింది. అంటే రెసిడెన్షియల్ స్కూల్స్. అయితే అక్కడ ఒక్కొక్కసారి ఏదో ఒక స్కూలు ఫర్ సేల్ ఉందని చెప్పారంటే చూద్దామని పోయి లోపలికి వెళ్ళి అంతా చూస్తే ఎక్కడ చూసినా కూడా కేసీఆర్ ప్లస్ ఆర్ఎస్ ప్రవీణ్. తర్వాత ఏవో 10 ప్రమాణాలంట, మన హిందూ దేవతలకి అగెనిస్ట్గా ప్రమాణాలు తీసిన సంఘటనలు ఉన్నాయి, మీకు యూట్యూబ్లో ఉంటాయి. అందరినీ టీచర్లని పిల్లల్ని అందరినీ తీసుకొని సో ఈ ఆర్ఎస్ ప్రవీణ్ ఈ గురుకులాలన్నిటికీ ఇన్ఛార్జ్గా చాలా సంవత్సరాలు కేసీఆర్ పెట్టాడు. సో ఈ గురుకులాల్లో వచ్చే పిల్లలందరూ పాపం పేద పిల్లలందరూ వస్తే వాళ్ళతోటి మేము ఏ దేవి దేవతల్ని నమ్మం, మేము ఏ గ్రంథాలు హిందూ గ్రంథాలని నమ్మం అని చెప్పని కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ అందరితో ప్రమాణ స్వీకారం చేయిస్తున్నాడు. అంటే అంటే గవర్నమెంట్ 100 స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్లలో ఆర్ఎస్ ప్రవీణ్ ఒక గవర్నమెంట్ అధికారి ఈ రకంగా హేట్ క్రియేట్ చేస్తున్నాడు. అయితే మరి ఇక్కడేమో ఆర్ఎస్ ప్రవీణ్ని కేసీఆర్ గారు ఇద్దరు కలిసి ఫోటోలు ఉన్నాయి. ఆయన కేసీఆర్ పెట్టిందే ఈయన. మళ్ళీ ఈయననేమో బయటకు వచ్చి పార్టీ పెట్టి రోజు కేసీఆర్ని తిట్టాడు. ఏందప్ప కేసీఆర్ని ఎందుకు తిడుతున్నాడు? ఈయన అపాయింట్ చేసిందే కేసీఆర్ కానీ కొంతమంది చెప్పారు ఆయన ఫండింగ్ అంతా కేసీఆర్ ఇస్తాడు సార్, డబ్బులు ఇచ్చి తిట్టించుకుంటాడు కేసీఆర్. ఎందుకు అంటే ఆ క్యాండిడేట్ టార్గెట్ అంతా ఈ దళితుల ఓట్లని కాంగ్రెస్కి పోకుండా ఈ బీఆర్ఎస్కి రావట్లేదని చెప్పని కాంగ్రెస్కి పోకుండా ఈయన స్ప్లిట్ చేసేటట్టు అనమాట ఓట్ షేర్ని. ఆ ఓట్లన్నీ కాంగ్రెస్ పోకుండా చేయాలని చెప్పని ఈయనకి చేశారని చెప్పని వింటూ ఉంటే విన్నాను అనమాట. అంటే పాలిటిక్స్ ఇలాగే ఉంటాయి. ఓకే, ఏదో ఒక రకంగా తమ్మిని బిమ్మిని చేసి మాయ చేసి ఏదో ఒక రకంగా గెలవాలి. ఈసారి పప్పులు ఉడకలా. ఎందుకంటే బీజేపీ బాగా బీఆర్ఎస్కి అగెనిస్ట్గా బీజేపీ లీడర్స్ అందరూ బాగా కోపం వచ్చి చంద్రశేఖర్ మీద కేసీఆర్ మీద ఈసారి ఏమన్నా కానీ కాంగ్రెస్ వచ్చినా పర్లేదు కానీ వీడు మాత్రం రాకూడదని చెప్పని బాగా చేసి ఓడించేశారు. బేసికల్గా బీఆర్ఎస్ని ఓడించేశారు. అయితే ఇప్పుడు వీళ్ళు కలుస్తున్నారని చెప్పారంటే అప్పుడు నాకు అర్థమైన లాజిక్ ఇప్పుడు నాకు అర్థం అవుతుంది. అసలు వీళ్ళిద్దరు ఫస్ట్ నుంచి ఒకటే కాంగ్రెస్కి. సో ఈ ఓట్లు ఎవరినైతే ఇట్లా సపరేషన్ చేశాడో అప్పుడు బీఎస్పీ నుంచి పడి ఈ దళితుల ఓట్లు కొంచెం సపరేట్ చేశాడు కాంగ్రెస్లోకి వెళ్ళకుండా, అవి తీసుకొచ్చి ఇప్పుడు కేసీఆర్కి ఇస్తాడనమాట. కానీ ఈసారి కూడా పప్పులేం ఉడకు. మందకృష్ణ మాదికి ఇప్పుడు బీజేపీ సైడ్ ఉన్నాడు. పెద్ద ప్రభావం ఏం కనపడదు. ఏదైనా కొంత పర్సంటేజ్ ఏమైనా వస్తుంది కానీ బీఆర్ఎస్కి మాత్రం ఈసారి బాగా దెబ్బతింటారు. ఈ ఎలక్షన్స్లో మేజర్ డిఫిట్ బీఆర్ఎస్కి అవుతుంది. బీజేపీ పుంజుకుంటుంది. కాంగ్రెస్ ఇంచుమించు లాస్ట్ టైం వచ్చినన్ని సీట్లే 3-4 వచ్చినాయి కదా, అవి అంతే ఉంటాయి కాంగ్రెస్కి. బీజేపీకి సీట్లు పెరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు నేషనల్ మీడియాలో కానీ అన్ని ప్రోల్స్ ప్రొజెక్షన్స్ ఇస్తా ఉన్నారు కదా, వాటిలన్నిటిలో భూమి ఇనాగ్రేషన్ కంటే ముందు తీసుకున్న డేటా మీద వాళ్ళు ప్రొజెక్షన్స్ ఇస్తున్నారు. వాళ్ళు అదే చెప్తున్నారు. ఇప్పుడు ఇండియా టుడే టీవీలు కానీ లేకపోతే ఇండియా టీవీ కానీ వీళ్ళందరూ కూడా ఇచ్చేది రామజన్మభూమి ఎఫెక్ట్ వాళ్ళు కన్సిడర్ చేయట్లేదని చెప్తున్నారు. సో అందుకనే వాళ్ళ అనాలిసిస్లో ఓవరాల్గా బీజేపీకి ఎన్డీఏకి 320, 330 చూపిస్తున్నారు. 330 అరౌండ్. ఓకే, అది లాస్ట్ టైమే 350 వచ్చింది. ఈసారి 330 ఎట్లా వస్తుంది? ఇంకా పెరిగిందని చెప్పని అనుకున్నప్పుడు ఓట్ షేర్. సో మా ప్రొజెక్షన్ సూర్య మీడియా నుంచి నేను ఇచ్చిన ప్రొజెక్షన్ లాస్ట్ ఒక 2-3-4 డేస్ బ్యాక్ ఇచ్చాను కదా.
అది 353 బీజేపీకి, 398 ఎన్డీఏ, నాట్ ఇంక్లూడింగ్ అకాలీదళ్, టీడీపీ, జనసేన, వైఎస్ఆర్సీపీ, ఏడీఎంకే ఇందులో, బీజు జనతాదళ్ ఇన్ ఒరిస్సా. వీళ్ళు లేకుండా ఎన్డీఏకి 398 చూపిస్తాం. అయితే ఈరోజు ఇంకా కొన్ని రిఫైన్ చేస్తే యూపీలో యాక్చువల్గా ఇంకా కొంచెం యాడ్ చేస్తుంది. నేను యాక్చువల్గా బీజేపీకి 2 సీట్లు తక్కువ ఇచ్చాను. యాక్చువల్గా 4 సీట్లు ఎస్పీకి ఇచ్చాము. అసలు ఇప్పుడు వీళ్ళు బిఫోర్ రామ్ జన్మభూమియే వాళ్ళు 2 సీట్లు అంటున్నారు ఎస్పీకి. సో అక్కడ ఇంకో 2 సీట్లు యూపీలో నేను ఇచ్చిన ప్రొజెక్షన్ కంటే 2 సీట్లు ఎక్కువ వస్తున్నాయి. అంటే ఆల్మోస్ట్ 78 ఎన్డీఏకి వస్తున్నాయి, 2 ఆర్ఎల్డీకి, 2 అప్నాదల్కి, మిగతావి 74 బీజేపీకి బై దెమ్సెల్వ్స్. సో ఇంకా మిగిలిన 2 ఎస్పీకి అవి కూడా కష్టమే. ఆ రామ్ జన్మభూమి ఎఫెక్ట్ పెడితే అవి కూడా పోయే అవకాశం ఉందని చెప్పని కూడా ప్రొజెక్ట్ చేస్తారు. సో మనం కన్జర్వేటివ్గా అట్లా ఉంటాం బేసికల్గా. ఓకే, సో ఇప్పుడు కరెంట్లీ ఎట్లా ఉందంటే 405 దాటిపోయింది బీజేపీకి, ఎన్డీఏకి, కరెంట్ ఎన్డీఏకి, వితౌట్ అలయన్సెస్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్, without alliance in Orissa, without alliance in Andhra, without alliance in Tamil Nadu, without alliance in Punjab. అంటే ఈ 5 రాష్ట్రాల్లో ఏ అలయన్స్ లేకుండా ఇచ్చిన ప్రొజెక్షన్స్లో ఎన్డీఏ 405కి వెళ్ళిపోయింది. ఎన్డీఏ ఓట్ షేరు ఆల్మోస్ట్ 47-48% దాకా వెళ్ళిపోయింది. ఎన్డీఏ 48% ఎన్డీఏ ఓట్ షేర్, 48 to 50 దాకా వచ్చే అవకాశం ఉంటుంది. 48 to 50. ఇది ఎందుకంటే మనకి కొత్త లేటెస్ట్ డేటా ఇంకా లేదు కాబట్టి మన అంచనా ఇచ్చేసి 48. ఇది లాస్ట్ టైమే ఎన్డీఏకి 45 ఇచ్చింది. బీజేపీకి ఒకటి 37.5, 37.8 ఏమో వచ్చింది, అంటే 38%. సో బీజేపీకి ఒక్కటే ఈసారి ఇంకొక 5% యాడ్ అవుతుంది, 43 దాకా. సో ఎన్డీఏ అలయన్స్ కలుపుకుంటే ఇంకొక 4-5%. సో 48 to 50% ఎన్డీఏకి వస్తుంది, మిగతా పంచుకుంటారు. సో ఇట్లా తెలంగాణలో పరిస్థితి. బీఆర్ఎస్కి 3 అని చెప్పని అనుకుంటున్నారు, కానీ 3 కూడా వచ్చే కొంది, అంటే ఎలక్షన్స్ దగ్గరకు వచ్చే కొంది చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా ప్రజలు ఎలా షిఫ్ట్ అయిపోతారు. ఇప్పుడు బీజేపీకి వేస్తే మనం సెంటర్లో ఉంది, ఇక్కడికి ఉంది, లేదంటే కాంగ్రెస్కి వేస్తే కనీసం లోకల్లోనే ఉంది. సో అటు ఇటు షిఫ్ట్ అయిపోయి ఫైట్ వీళ్ళిద్దరి మధ్యలో అయిపోతుంది, కాంగ్రెస్ అండ్ బీజేపీ. సో బీఆర్ఎస్ చాలా దెబ్బతింటుంది. సో ఆర్ఎస్ ప్రవీణ్ ప్రాజెక్ట్ అంతా కూడా ఫస్ట్ నుంచి కూడా వీళ్ళిద్దరూ కలిసి వేసే స్కెచ్లో భాగమే. ఈ బీఎస్పీ పార్టీ, ఆర్ఎస్ ప్రవీణ్, ఈ గురుకులాలు, ఇవంతా కూడా మన ప్రభుత్వ డబ్బులతోటి ప్రజలని హిందూ హేటర్స్గా తయారు చేయడం, అదే వీళ్ళ ప్రాజెక్ట్ అంతా. గురుకులాల్లో జరుగుతుంది అది. అంటే గురుకులం అంటే మన ట్రెడిషనల్ గురుకులా కాదు, ఈ తెలంగాణలో పెట్టిన గురుకులాలు, గవర్నమెంట్ అని గురుకులాలు అని చెప్పని పేరు పెట్టి అందరికీ ఇప్పుడు ఏదైనా గురుకులం పెడుతున్నారంటే అట్లాంటి గురుకులం ఎస్సీ ఎస్టీల కోసం, లేకపోతే బ్యాక్వర్డ్ పీపుల్కి, పూర్ పీపుల్కి గురుకులం పెడుతున్నాము అని అనుకుంటున్నారు. సో ఇది ఒక కన్ఫ్యూజన్ అయిపోయింది జనాల్లో. ఓకే, సో ఆర్ఎస్ ప్రవీణ్ ప్రాజెక్టు చంద్రశేఖర్ గారి అండతో జరిగింది. బాయ్, జై హింద్.